ఉక్కు నగరం విశాఖ సిటీలోకి కాసేపట్లో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు సీఎం జగన్. వేపగుంట జంక్షన్ మీదుగా విశాఖ సిటీలోకి ప్రవేశించబోతున్నారు సీఎం జగన్ కి స్వాగతం పలకడానికి భారీగా వేపగుంట జంక్షన్ కి చేరుకున్నారు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు. మనం ఆ దృశ్యాన్ని లైవ్ లో చూస్తున్నాం. వేపగుంట జంక్షన్ మీదుగా విశాఖలోకి రాబోతున్నారు సీఎం జగన్. సాగర తీరం జన సాగరాన్ని తలపించబోతోంది మరి కాసేపట్లో. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. ఈశ్వర్, చెప్పండి, ఈ రోజు విశాఖలో యాత్ర ఏ విధంగా జరగబోతోంది? ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్ర అంతా కూడా ఒక ఎత్తు అయితే ఈ రోజు విశాఖలో జరగబోయే యాత్ర ఇంకొక ఎత్తు అంటున్నారు. గంట క్రితం బస్సు యాత్ర ప్రారంభమైంది. 20వ రోజు. ఇప్పటికే ప్రారంభం నుంచి దాదాపు 6 కిలోమీటర్లు రావడానికి 2 గంటల సమయం పట్టింది. పెద్ద ఎత్తున విశాఖ ప్రజలు రోడ్లకు ఇరువైపులా చేరుకుని ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున స్వాగతం చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకి భారీగా హార్దిక స్వాగతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే విశాఖకి గతంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన ప్రాంతాల్లో ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఇది ఒక బెంచ్ మార్క్గా ఉండాలన్న దిశగా అట్లాంటి ఏర్పాట్లు చేసింది. ఆ విధంగా శ్రేణుల్ని పెద్ద ఎత్తున తరలించే ప్రయత్నం చేసింది. ప్రజలను కూడా భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి సాధారణంగా పొలిటికల్ ప్రోగ్రామ్స్, ఇట్లాంటి ఎలక్షన్స్ ప్రోగ్రామ్స్ అంటే పర్టికులర్గా పార్టీ శ్రేణులు లేకపోతే వాళ్ళు కొంతమందిని అక్కడికి మొబిలైజ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాన్ని పెద్దగా చేస్తున్నారు. ఎందుకంటే విశాఖకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని స్థానికంగా ఉన్న నేతలు అందరూ ఇళ్లకి వెళ్ళి చెప్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు విశాఖను రాజధానిగా చేస్తున్న ప్రయత్నం గతంలో జరగలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారికంగా ప్రకటించింది. మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తాను, ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో తిరిగి ఇక్కడి నుంచే ఇంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రాంతం కాబట్టి రేపు ఆ రాజధాని వస్తే ఎక్కువ లబ్ధి పొందే ప్రాంతం విశాఖ ఉత్తరాంధ్రనే కాబట్టి ఇక్కడి నుంచి యాత్ర జరిగే తీరు మారాలి మరింతగా. ఎందుకంటే మరొకవైపు బస్సు యాత్ర ప్రారంభం నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఎక్కువ రోజుకి దాని ఇంపార్టెన్స్ పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఇక్కడ చివరి ముగింపు పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది చాలా గ్రాండ్గా ఉండాలి. దీని వైబ్స్ ఇక్కడ నుంచి విశాఖలో జరిగే బస్సు యాత్ర వైబ్స్ రాష్ట్రం అంతా వెళ్ళాలి. ఎలా అయితే విశాఖని ఒక రాజధాని చేస్తే గ్రోత్ ఇంజిన్గా రాష్ట్రం మొత్తానికి ఆదాయాన్ని ఇస్తుందో అలాంటి ప్రయత్నమే జనాలను కూడా ఇక్కడ వచ్చే రెస్పాన్స్ రాష్ట్రం మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రావాలి. రాష్ట్రం మొత్తం మీద ఇట్లాంటి ఆ వైబ్స్ వచ్చి అక్కడి నుంచి అన్ని చోట్ల ఒకే విధమైన ఫలితాలు వచ్చే విధంగా ఉండాలన్న దిశగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వయంగా వైవి సుబ్బారెడ్డి ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా ఉంటూ అక్కడ అన్ని ప్రాంతాలకి స్వయంగా వెళ్ళి అందరినీ మొబిలైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసే ప్రయత్నం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం విశాఖ నగరంలో యాత్ర జరగబోతుంది. దీని మీద అందరి దృష్టి, ఎంటైర్ స్టేట్ పొలిటికల్ ఫోకస్ అంతా దీని మీద ఉంది. మూడ్ ఆఫ్ ద స్టేట్ కూడా ఇదే చెప్పుకోవాల్సిన నేపథ్యం. ఎందుకంటే సాయంత్రం విశాఖలో ఎలాంటి రోడ్ షో జరగబోతుంది, ముఖ్యమంత్రి దీనికి ఎలా స్పందించబోతున్నారు, ఎలాంటి రిసీవ్ చేసుకోబోతున్నారు ముఖ్యమంత్రిని అన్న విధంగా పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, అట్లాంటి చర్చలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.